ఈ వచనం అంతట్లో, ఈ వచనాలన్నింటిలో మనం చూసుకుంటే జకరయ్య గారు సౌందర్యాన్ని మనకు గుర్తు చేశాడు. ఆ సౌందర్యం ప్రాముఖ్యమైనదిగా మనకు చూపించట్లేదు, కానీ దాన్ని విరగొట్టేశాడు. అలా మనం చదువుకుంటూ అలా వెళుతుంటే దేవుడట ఏమంటున్నాడు, సెలవిస్తున్నాడు. ఇప్పుడు బుద్ధిలేని ఒక కాపరి పనిముట్లు తీసుకొని పోగా ఎలాగా, దేశమందు నేను ఒక కాపరి నియమించబోతున్నాను, అతడు నశించున్న గొర్రెలను. దేవుడట దేశమందు ఒక కాపరిని నియమిస్తే అతను ఏం చేస్తున్నాడు, నశించిపోతున్న వాటిని వెతకట్లేదట, చెదిరిపోయిన వాటిని తీసుకురావట్లేదట, అలాగే పాడైపోయిన వాటిని కూడా బాగు చేయట్లేదట. అలాగే ఏమంటున్నాడు, రక్షించు వాటి డెక్కలను తృప్తిగా చేయించుండను, మంద విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. ఇప్పుడు కాపరి, దేవుడు అంటాడు కాపరిని ఎవరికి విడిచిపెట్టా, ఎక్కడ దేశమందు విడిచిపెట్టాడట. దేశమందు కాపరి విడిచిపెడితే ఈ ప్రాంతంలో కానీ ఈ లోకంలోనే కానీ కాపర్లు ఎలా ఉన్నారో సెలవిస్తున్నారు. దారి తప్పిపోయిన గొర్రెలను తీసుకునే వారిగా ఉండట్లేదు. అలాగే వారి ఏదైనా శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బందుల నిమిత్తం వారి దగ్గరికి వెళితే ఏం చేస్తున్నారట, వారి డెక్కలను తుత్తునీలుగా చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు ఏదైనా శ్రమ కోసం వెళ్తేమా, నువ్వు అది కట్టు దేవుడు నీకు ఇచ్చేస్తాడు, నువ్వు ఇది కట్టు దేవుడు నీకు ఇచ్చేస్తాడు అనే రీతిగా మారుస్తున్నారు. కానీ మందను విడనాడు వాడు పనికి మాలిన వాడని దేవుడు మాటిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరయ్య గారు మందను మేపుచుండగా సౌందర్యముగా ఉన్న గొర్రెలను తీసుకున్నాడు, బంధకమనట్టి ఉన్న 2 కర్రలను తీసుకొని దాన్ని ముందు నడిపించుకుంటూ వెళ్ళాడు. అయితే దేవుడే సెలవిస్తున్నాడంటే సౌందర్యములను ఆనందం ఉండదని సెలవిస్తూ, ప్రభువునందు ఆనందం ఉంటుందని సెలవిస్తూ ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. 4:4 మాట్లాడుతూ, నేను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనము వాగ్దానం అనే కర్ర తీసుకున్నాం. ఆ వాగ్దానం అనే కర్ర తీసుకోవడానికి మన చేతిలో మన పాపాన్ని విడిచిపెడితే వాగ్దానం అనే కర్ర మన దగ్గర ఉండదని దేవుని వాక్యం సెలవించింది. రెండోదిగా ఆనందం అనే కర్ర తీసుకోవడానికి మనము దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే సౌందర్యాన్ని బట్టి ఆనందించకూడదు, అధికారాన్ని బట్టి ఆనందించకూడదు, ఆస్తిని బట్టి ఆనందించకూడదు, కానీ ప్రభువునందు మనము ఆనందించే వారిగా ఉండాలని చెప్తున్నాడు. చదువుదామా 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాడు ఆనందించుడి మీ సహనమును సకల జనులకు ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి, మళ్ళా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనమును సకల జనులకు తెలియచేయుడి. ఈ సహనము ఎందుకు అందరికీ తెలియచేయమని చెప్తున్నాడు దేవుడు? మనకి బాధ వచ్చిందని, వేదన వచ్చిందని, దుఃఖం వచ్చిందని కృంగిపోయి నిస్సహాయ స్థితిలో ఉండి అనేక మంది మనం రెచ్చగొడుతూ ఉంటారు. ఎలా రెచ్చగొడతారంటే వారి మాటల చేత రెచ్చగొడతారు, వారికి ఉన్న నోటి దుర్గుడు చేత మనం రెచ్చగొడతారు. ఏదైనా మీరు చేయబోతారా, ఏదైనా అంటే మీరు అనబోతారని రెచ్చగొడతా ఉంటారు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవుని ఔన్నత్యము మనలో ఉన్నప్పుడు మనము ఓర్పు కలిగి సహనము కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనము సహనం కలిగి జీవించి సహనం కలిగి ఉంటే జనులు దాన్ని చూస్తారట. అప్పుడు ప్రభు మనకి సమీపంగా ఉన్నాడని మనం పరిశీలన చేసి దేని గురించి మనం చింత పడకూడదని చెప్తున్నాడు. ఎప్పుడు ఆనందించే వారిగా ఉండాలి, ఎప్పుడు సంతోషించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రతి విషయంలో మనం ప్రార్థన విజ్ఞాపన చేత మనము కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా బలమైనది, తెలుసా? చాలా బలమైన
ఎదిగేపాడు ప్రాంతంలో మాకు ప్రతిరోజు విజ్ఞాపన జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విజ్ఞాపన చేస్తారు. మళ్ళా రాత్రి 10 నుంచి 12 గంటల వరకు విజ్ఞాపన చేస్తారు. ఇలా ప్రతిరోజు విజ్ఞాపన జరుగుతుంది. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తారంటే వారి అవసరాల కోసం విజ్ఞాపన చేయరు, వారికి ఏదో కావాలని చేయరు. అందరి సమస్యలను అక్కడ రాసి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా సేవకులు సేవ నిమిత్తం వెళ్ళారని చేస్తారు. అయ్యా పలానా వారికి ఆరోగ్యం బాగోలని చేస్తారు, పలానా వారికి ఇబ్బందులు ఉన్నాయని చేస్తారు. ఇలా విజ్ఞాపన చేస్తూ ప్రభువునందు ఎల్లప్పుడూ వారు సంతోషంగా ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీ సంఘానికి, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. లోకాన్ని చూసి ఆనందించడం కాదు, సౌందర్యాన్ని చూసి ఆనందించడం కాదు, అధికారాన్ని చూసి ఆనందించడం కాదు, వాటి యందు వీటి యందు ఆనందించడం కాదు. ప్రభువునందు మనం ఎల్లప్పుడూ సంతోషభరితంగా ఉంటే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కలిగి కావలి ఉండును అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు చెప్తున్నాడు. చూద్దాం మరొకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడంటే కొన్ని విషయాల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘముతో నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందంగా బ్రతికాడో చూడండి. ఈయన ఎంత ఆనందంగా బ్రతికాడో చూడండి. జనులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, వీడికి ఏ చింత వేదన శోధన లేదా, వీడు ఎందుకు ఆనందంగా బ్రతుకుతున్నాడు, వీడు ఎందుకు సంతోషంగా బ్రతుకుతున్నాడు, వీడికి ఏ వేదన శోధన ఏమి లేదా అని అనుకుంటూ ఉంటారు జనులందరూ. కానీ వారిలో మనం మాట్లాడుకున్న వాక్య రీతిగా ఎవరి బాధ వారికే తెలియదు. దేవుడు వాక్యం చెప్పినట్టుగా మన బాధ మనకు తెలుసు, కానీ మన బాధలన్నీ పాప దేవుడు మనతో ఉన్నాడని వారికి తెలియదు కనుక వారు మన యందు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో దేవుని నిమిత్తము ఆయన కలిగిన బలహీనతలు గాని నిందలు గాని ఇంకా హింసలు గాని ఉపద్రవములు గాని వాటి యందు ఆయన ఏం చేస్తున్నాడట, సంతోషిస్తున్నాడట. దేవుని యందు ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ వేదన వచ్చినా, దేవుని పేరు మీద ఏ ఇబ్బంది వచ్చినా సంతోషించేవాడిగా ఉండాలి. ఈనాటి దినాలు అనేక మంది వరిష్ఠరాజ్యముగా మాట్లాడుతూ ఉండొచ్చు, వెక్కిరిస్తూ ఉండొచ్చు, హేళన చేస్తూ ఉండొచ్చు. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడితే అదే చెప్తున్నాడు, మీరేం భయపడద్దు, నేను దేవుని యందు శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, అవన్నీ వచ్చినా కానీ నేను సంతోషిస్తున్నాను, మీరు కూడా అలాగే సంతోషించండి అని చెప్తున్నాడు. నేను ఎవరికైతే మీరే నన్ను బలవంతము చేసింది, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును, ఏలయనగా నేను ఏమాత్రము వాడు కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడును కాను అని చెప్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనకి ఆనందాన్ని కలగజేస్తాడని పౌలు గారు కొరింథీ సంఘముతో ఏదైతే సెలవిచ్చాడో ఆ రీతిగా మనకి సెలవిస్తున్నాడు. బాధలు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఆనందాన్ని కోల్పోవద్దు, సంతోషాన్ని విడిచిపెట్టద్దు. ఎప్పుడు ఆనందంగా కనబడుతూ ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో ఇంట్లో ఏదో పోయిన వాళ్ళలాగా ఎప్పుడో దిగాలిగా, ఎప్పుడు వేలాడేసుకుంటూ బాధ ఉన్నాం అనుకోండి, అది మనకే చిరాకు. ఎప్పుడు సంతోషభరితంగా దేవుడు నాకు సమస్తము కలగజేశాడు, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అనే ఆనందంగా మనం ఉంటే, దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి మనం ఉంటే, దేవుడే మన ప్రార్థన ఆలకించి మనకి జవాబులు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మూడోదిగా మనం చూసుకుంటే చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది, కానీ చాలా ప్రాముఖ్యమైన కథే, కానీ జనులకి ఇది ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడదు? ఎందుకంటే దీంతో అవసరం లేదు. ఎందుకంటే వారికంటూ సొంతంగా బ్రతికే స్తోమత కలిగినా కానీ ఇది వారికి అవసరం లేదు. వారికంటూ దచ్చైన బ్రతుకున్నా కానీ వారికి అవసరం లేదు. వారికంటూ దేవుడిగా
సంఘాన్ని ఇచ్చినా వారికి అవసరం లేదు, వారికంటే దేవుడు ఒక సేవకుడిని పంపించిన వారికి అవసరం లేదు, వారికంటే దేవుడు ఎంతో ప్రేమను పంపించే వారిని తీసుకొచ్చిన వారికి అవసరం లేదు. ఇదే కథ తెలుసా? ఐక్యత కలిగిన కర్ర. ఇది ఐక్యత కలిగిన కర్ర. చిన్నప్పుడు మన పాటల్లో మేము చదువుకునే రోజుల్లో పాటల్లో ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ మేము చదువుకునే రోజుల్లో పాఠం ఉండేది. ఏ పాఠం అంటే ఐక్యమత్యమే మహాభావం ఉండేది. అది ఒక తండ్రి గారికి 5 కొడుకులు ఉండేవారట. ఆ తండ్రి ఆ 5 కొడుకులు ఎప్పుడు ఏదో గొడవ వేసుకుంటూనే ఉండేవాడు, ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉండేవాడు. అయితే ఇలా కాదు, తండ్రి గారికి ఒక రోజు అనారోగ్య సమస్య వస్తే మీరందరినీ పిలిచి, మీరందరూ హాస్పిటల్కి రండి పిలిచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ తల ఒక కర్ర ఇచ్చాడు. తల ఒక కర్ర ఇచ్చి దీన్ని ఇరగొట్టండి అన్నాడు. వాళ్ళు తల ఒక కర్ర ఈజీగా ఇరగొట్టేశారు. అయితే ఏం చేశాడు? మనిషికి 2 కర్రలు ఇచ్చాడు, తేలిగ్గా ఇరగొట్టేశారు. మనిషికి 3 ఇచ్చాడు, కొంచెం కష్టమైన ఇరగొట్టారు. మనిషికి 4 ఇచ్చారు, ఇంకొంచెం భారమైన ఇరగొట్టారు. ఇలా కాదని ఒక 10 కర్రలు కట్టగట్టిచ్చాడు. కట్టగట్టించి ఇవన్నీ ఒకేసారి ఇరగొట్టండి అన్నాడు. ఇవన్నీ ఒకేసారి ఇరగొట్టండి. ఎవరు 5 వల్ల కాలేదు, 5 వల్ల కాలేదు. ఏం ఇరగొట్టలేకపోయారా అంటే లేదు నాన్నగారు మా వల్ల కావట్లేదు అన్నారు. ఏ కారణం ఏంటంటే ఈ 5 కర్రలు ఒకేసారి ఇస్తే ఎలా ఎరగొట్టగలం అని అన్నారు. మరి 5 కర్రలు ఒకేసారి ఇస్తే ఎలా ఎరగొట్టగలం మాట్లాడుతున్నారే. మీ 5 కలిసి ఉంటే, మీ 5 ఐకమత్యంగా బ్రతికితే, మీ 5 ఐకమత్యంగా నడవగలిగితే, మీ 5 ఐకమత్యంగా జీవించగలిగితే, మీ 5 ఐకమత్యంగా ఈ ప్రాంతంలో నడవగలుగుతున్నప్పుడు ఏ ఒక్కడైనా మీ మీద ఉమ్మువేయగలడా? ఏ ఒక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయగలడా? ఏ ఒక్కడైనా మీ పైన వేలెత్తి చూపించగలడా అని తండ్రి బుద్ధి చెప్పారు వారికి. అప్పుడు వారు తప్పు తెలుసుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం మాట్లాడుతూ ఐకమత్యముగా మనం జీవించాలట. దేవుని బిడ్డలైన మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రతి ఒక్కరము ఐకమత్యంగా నడవాలి. ప్రతి ఒక్కటి దేవుని దగ్గర ప్రార్థించుకుంటూ, దేవుని బిడ్డలైన వారము ఒకరినొకరు చేర్చుకుంటూ, ఒకరినొకరు కలుపుకుంటూ, దేవుని సువార్త అందరి చోటికి, దేవుని సువార్తను పంపించే రీతిగా, దేవుని మాట అందించే రీతిగా మనము నడవగలగాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సకల జనులకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. ఎవరికి చెప్పాడు దేవుడు? శిష్యులకు చెప్పాడు. అయ్యా మీరందరూ వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి అని చెప్తే, ఈనాటి దినాల్లో సువార్త విషయం పక్కన పెట్టు. మా సంఘం పాడైపోతుంది, మా సంఘం పాడైపోతుంది, మా సంఘం బిడ్డలు లాగేసుకుంటున్నారు, మా సంఘం బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నారు, మా దగ్గర పరిచయం పాడు చేస్తున్నారు, ఆయన ఎవరో ఎక్కడికి వచ్చాడు, ఈయన ఎవరో ఎక్కడికి వచ్చాడని ఉద్దేశాలు ఎక్కువైపోయాయి. కానీ దేవుడు వారి బ్రతుకును మార్చడానికి, ఆత్మలు కట్టడానికి, రక్షించడానికి, దేవుని సువార్తను పంపించడానికి, దేవుని బిడ్డలందరినీ ఒక చోటగా చేరుస్తున్నాడని, అందరూ కలిసి దేవుని పని చేస్తారనే ఉద్దేశం మీద ఆలోచన చేయట్లేదు ఎవరు. అందుకనే ఐకమత్యంగా మనం ప్రార్థించాలంట. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదివితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు ఏం చేయాలట? సహించాలట. ఎలా? ప్రేమతో సహించాలి. నువ్వు ప్రేమతో ఆదరించాలి. తర్వాత మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరో పౌలు మాట్లాడుతున్నారు. శరీరం ఒకటే కానీ ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. చాలా ఏమని చెప్తున్నాడు ఆయన? మీ పిలుపు విషయమై ఒక నిరీక్షణ కలిగి ఉన్నారట. ఒకే నిరీక్షణ కలిగి మీరు ఉన్నారు. కానీ మీకు నచ్చినట్లు నడిపించుకోవడానికి కాదు, మీకు నచ్చినట్టు వెళ్ళడానికి కాదు, మీకు నచ్చినట్టు పరిచయం చేయడానికి కాదు, మీకు నచ్చినట్టు దేవుని పని చేయడానికి కాదు. మీరందరూ ఏ విషయమై ఉన్నారు? ఒక విషయం
విషయమై ఉన్నారట. దేవుని బిడ్డలను రక్షించడానికి, చెదిరిపోయిన జీవితాలు బాగు చేయడానికి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పనికి మళ్ళీ కాపులు ఎలా ఉంటాడని మాట్లాడాడు దేవుడు. చెదిరిపోయిన గొర్రెలు బాగు చేయడట, పనికి విరిగిన హృదయాలు బాగు చేయడట, నశించిపోతున్న వాళ్ళని రక్షించడట. అలా ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఐక్యత కలిగి, కాబట్టి మీరు సమాధానం పొందడం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుడి అని చెప్తున్నాడు. ప్రేమతో సహించాలట మనం. అంతేగాని ఏదో అన్నారు కదా అని కోపాలు తిప్పుకొని మూతులు తిప్పుకొని బ్రతికాం అనుకోండి, ఈ లోకంలో ఎక్కడ బ్రతకలేం, ఈ లోకంలో ఎక్కడ నడవలేం, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళలేం, ఎక్కడ జీవించలేం. ఒక అమ్మట ఒక ఊరు వెళ్ళిందట. ఒక ఊరు వెళ్ళిందట, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. ఈ ఊరు మంచిదేనా అని అడిగితే ఆయన అన్నాడట, అమ్మా నీ ఊరు మంచిదేనా అని అడిగాడట. అమ్మా నీ ఊరు మంచిదేనా అని అడిగాడట. ఏమయ్యా అడిగామంటే, మా ఊరు మంచిదే, నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే అయిపోద్ది, నీ నోరు చెడ్డదైతే మా ఊరు కూడా చెడ్డదవుతుందని చెప్పాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఒకరినొకరము సహించుకునే వారిగా మనం ఉండాలి. ప్రేమ కలిగి ఐక్యత కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ఒక ఊరు ఉందట, ఒక ఊర్లోనట ఐక్యత కలిగి ఉంటారట. ఊరు ఐక్యత కలిగి ఉంటారట. ఆ ఊర్లో ఏదొచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏకమైపోతారట. వాళ్ళందరూ ఏకమైపోయి ఏది చేయాలన్నా కానీ వారు అసలు భయపడరట, వెనకడుగు వేయరట, అసలు వెనకడుగు వేయరట. ధైర్యంగా ముందుకు అడిగేసి వారు ప్రతి ఒక్కదాన్ని జయిస్తారట, ప్రతి ఒక్కదాన్ని జయిస్తారట. అలాగా ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యత కలిగి నడుచుకోవాలి, ఐక్యత కలిగి మనం ప్రేమ సమాధానముగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకరినొకరు ఏమని ఐక్యత కలిగి ప్రేమతో మీరు సహించుకొని ఉండటయ్యా. మీరందరూ ఒకే నిరీక్షణ కొరకు, మీ పిలుపు విషయమై ఒకే నిరీక్షణ ఉండటకు పిలువబడితే కానీ వేరే ఉద్దేశాలు మనకు రాలేదు. కోళ్ళ కట్టుకోవాలను, పేడలు కట్టుకోవాలను, సంపాదించుకోవాలను, లేకపోతే ఆస్తుల కూడబెట్టుకోవాలని రాలేదు. దేవుడు పని కొరకు ఒకే నిరీక్షణ కలిగి వచ్చారు. ఐక్యత కలిగి మీరు పనిచేయండి. శిష్యులకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరందరూ వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించండి అని చెప్పాడు. కానీ వెళ్ళిపోయి అయ్యా లోకం మీదకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని చెప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి అని చెప్పలేదు. అందుకనే దేవుడు ఐక్యత అనే కార్యాన్ని ప్రవేశపెట్టాడు, సమాధానంలో ప్రవేశపెట్టాడు, సంతోషంలో ప్రవేశపెట్టాడు. మనం సమాధానంగా ఈ లోకంలో బ్రతికితే, సమాధానంగా ఈ లోకంలో బ్రతికితే కుటుంబం ఎల్లప్పుడూ సంతోషభరితంగా ఉంటుంది. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడి బ్రతుకంతా పాడు చేసుకొని ఇచ్చక మలాడే వారితో అసలు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, ప్రతి ఒక్కరితో చెడు సమాచారం చేసుకుంటూ, చెడు ఉద్దేశాలతో నడుస్తూ మన బ్రతుకంతా పాడు చేసుకుంటే ఆఖరికి మన బ్రతికే పాడైపోయింది, మన బ్రతికే ఇబ్బందులు పాలైపోయింది, మన జీవితాలే నాశనం అయిపోయింది. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదండి. పనికి వెళతాం, పనికి ఎందుకు వెళ్తాం? కుటుంబ అవసరతల కోసం పనికి వెళతాం. ఎందుకని? ఈరోజు పనికి వెళ్తే కానీ బియ్యం రావు అని వెళ్తాం. అలాగే మనం కూడా లోకంలో మంచిగా నడుచుకుంటే మన బిడ్డలు రాబోయే తరాల్లో సంతోషభరితులుగా ఉంటారు. అయితే మరి చివరిగా మనం చూసుకుందాం, ఐక్యత అనే కారణం చూసుకున్నాం, సంతోషం అనే కారణం చూసుకున్నాం. చివరిగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషికి ఎలా ఉంటుందంటే వారి వారి జీవితాన్ని కొలుస్తూ ఉంటారు. కాట ఈ రోజుల్లో, ఇదివరకు ధర్మ కాటాలు వచ్చాయి, మరి ఇప్పుడు అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు అన్ని కరెంటు కాటాలు వచ్చేసినాయి. కరెంటు కాటాలు కేజీలకి, అర కేజీలకి, 50కి, 100 కేజీలు కూడా కరెంటు కాటాలు వచ్చేసినాయి. అయితే ధర్మ కాటాలు ఉన్న రోజుల్లో చాలా మంది కొలుస్తూ ఉంటారు, వారి జీవితాలు కొలుస్తూ ఉంటారు. ఎలా తెలుసా? నా జీవితం వారికన్నా మెరుగులేదు. ఎందుకంటే మనం అధికారంలో గొప్ప, సౌందర్యంలో గొప్ప, ఉన్నతిలో గొప్ప, ధనంలో గొప్ప, వారి జీవితం ఏంటని హేళన చేస్తూ చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దామా? ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతూ, ఇది కొలగల అన్నమాట. 21వ అధ్యాయం ఆ పట్టణం దాని గుమ్మములను కొలుచుటకు నాతో మాట్లాడు. వారి వద్ద బంగారము కొలకలు ఉండెను. ఆ పట్టణము చచ్చువకమైనది,
దాని పొడుగు దాని వెడల్పుతో సహనము ఆ. సమానము. ఆ. అతడు ఆ. ఆ కొలకర్రతో ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా కొలవగా దాని కొలత 750 ఆ. కోసులైనది. ఆ. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ఆ ప్రాకారము కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూలలైనది. ఆ కొలత దూత కొలతే ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతితో కట్టబడెను. ఆ పట్టణంలో స్వచ్ఛము స్ఫోటకముతో ఆ. సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారపు పునాదులు ఆ. అమూల్యమైన నానావిధ రత్నములతో ఆ. అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతి రాయి, రెండవది నీలము, ఆ. మూడవది ఆ. యమునా రాయి, ఆ. నాలుగవది పచ్చ. చాలా. అయితే ఈయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? 15వ వచనంలో ఆ పట్టణంలో దాని గుమ్మమును ప్రాకారము కొలుచుటకే నాతో మాట్లాడు వారి యొద్ద బంగారపు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చవుకబోనేది. దాని పొడవు దాని వెడల్పుతో సమానముగా అతడు కొలకర్రతో ఆ పట్టణము కొలవగా అది కొలత 775 కొలదై దాని పొడవు ఎత్తు సమానముగా ఉన్నదని చెప్పాడు. ఇది కొలిచే వారి దగ్గర బంగారపు కొలకర్ర ఉన్నదట. ప్రియమైన దేవుని బిడ్డ, బంగారపు కొలకర్ర ఉన్నది. అయితే ప్రతి విషయంలోనూ ఎదుటి వ్యక్తిని కొలుస్తున్నప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర కొలకర్ర ఉన్నది. ఆ కొలకర్ర మన బ్రతుకును కొలుస్తూ ఉంటది, మన బ్రతుకును నిలబెడుతూ ఉంటది. అయితే మనం ఏ కొలతలో ఉన్నామో, మనం ఎలాంటి కొలతలు జీవిస్తున్నామో, మనం ఎలాంటి కొలతలు నడుస్తున్నామో ఆ కొలత మన బ్రతుకులో ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. చివరిగా జకర్యా రాసిన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చివరిగా 4వ అధ్యాయంలో మాట్లాడుతూ 10వ వచనంలో చెప్తున్నాడు. జకర్యా రాసిన గ్రంథము 4వ అధ్యాయము కార్యములు అల్పములై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలీవల చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్మల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలు ఏమిటివనియు అతనిని అడగగా నేను అతనిని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా? నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యందు నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. చాలా 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? కార్యములు అల్పులై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? కార్యములు అల్పమైనై కాలమున తృణీకరించబడిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయొచ్చు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బెలు చేతిలో గుండు నూలుచు ఉన్నాయి. గుండులు నూలుచుండుట చూచి సంతోషించాను. ప్రియమైన దేవుని బిడ్డ, కార్యములు అల్పమైన కాలమున తృణీకరించిన వాడు లోకమంతా సంచారం చేసిన యెహోవా యొక్క 7 నేత్రములు ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మనతో చెబుతూ మనకి దేవుడు వాగ్దానం అనే కర్ణ ఇచ్చి, ఆ తర్వాత సంతోషం అనే కర్ణ కూడా ఇచ్చి, ఆ తర్వాత దేవుడు ఐక్యత అనే కర్ణ ఇచ్చి, తర్వాత మన బ్రతుకులో కొలకర్ణ ఇచ్చాడు. అంటే ఎదుటివారి జీవితాన్ని మనం కొలవకూడదని, ఎదుటివారి జీవితాలు మనము ఎప్పుడైనా సరే మనం ఇబ్బందులు పెట్టకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనము ఎదుటివారిని కొలిస్తే దేవుడు మనల్ని కొలుస్తాడట. మనం ఎదుటివారి బ్రతుకులు కొలిస్తే దేవుడు మన బ్రతుకుని కొలుస్తాడట. ఇవే చరిత్రను మార్చే కర్రలు. మొదటిగా వాగ్దానం అనే కర్రను పట్టుకుంటే దేవుడు మన చరిత్రను మారుస్తాడు. రెండవదిగా ఆనందం అనే కర్రను పట్టుకుంటే దేవుడు మన చరిత్రను మారుస్తాడు. సహించుకుంటూ వస్తే, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుకుంటూ వస్తే. మూడవదిగా మనం ఐక్యత అనే కర్ర పట్టుకొని ఒకరినొకరు సమాధానముగా సహించుకుంటూ, ప్రేమగా సహించుకుంటూ ఉంటే దేవుడు మన బ్రతుకుని మారుస్తాడు. అనేక మంది చోట్ల మనల్ని
దేవుడు మనం నిలబెట్టుకుంటూ వస్తాడు. నాలుగవది, దేవుడు మన జీవితాన్ని ఎవరితో పడితే వారితో కొలుచుకోవద్దని, ఎవరి జీవితాలు మనం కొలవకూడదని చెప్పాడు. ఎందుకంటే దేవుడి దగ్గర బంగారపు కొలకర ఉన్నది. ఆ కొలకర కొలిస్తే రేపటి దినాల్లో దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు మనము ఎత్తబడేవారిగా